हाई फ्रेंड्स पीजी न्यूज़ की स्वागतम। फ्रेंड्स ఈ వీడియోలో మనం కువైట్లో పార్కింగ్ నిషేధ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం జరుగుతోంది। మరి ఎక్కడెక్కడ ఏమేం చర్యలు తీసుకున్నారు, ఏమేం జరిగాయన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి। డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ పార్కింగ్ ఏరియాల్లో కాస్త జాగృతగా ఉండాలని తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్। అలాగే మీరు కూడా తెలియజేయండి, ఈ వీడియోని షేర్ చేయండి। కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటూ ఛానల్ సపోర్ట్ చేస్తారని, వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తూ మరి వివరాల్లోకి వెళ్తే కువైట్లోని ఆసుపత్రుల ముందు నో పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని లక్ష్యంగా చేసుకొని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ విభాగం జీటీడీ తన ప్రచారాలను కొనసాగిస్తోంది। ఇటీవల ప్రచారం ఫలితంగా 24 గంటల్లో 333 ట్రాఫిక్ ఉల్లంఘనల సెటైరర్లు జారీ చేయబడ్డాయి। సబా మెడికల్ డిస్ట్రిక్ట్లో 99, జాబర్ హాస్పిటల్లో 23, పర్వానియా హాస్పిటల్లో 66, ఆదాన్ హాస్పిటల్లో 75 మరియు జహ్రా హాస్పిటల్లో 70 ట్రాఫిక్ అధికారులు ఉల్లంఘనను సైటైర్లు జారీ చేసినట్లు భద్రతా వర్గాలు వార్తాపత్రికలకు తెలిపాయి। ఇంతలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మరియు ఇతర రోడ్డు వినియోగదారులను ప్రమాదంలో పడవేయడం వంటి తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై తీసుకున్న కఠినమైన చర్యల్లో భాగంగా సోమవారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక వాహనాలను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది। జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చట్టపరమైన విధానాలను పూర్తి చేసిన తరువాత వాహనాలను మెటల్ రీసైక్లింగ్ ప్లాంట్లో జప్తు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది। ప్రజా భద్రతకు ముప్పు కలిగించే లేదా ట్రాఫిక్కు అంతరాయం కలిగించే ట్రాఫిక్ ప్రవర్తనలను ఎదుర్కోవడంలో అనుసరించిన దృఢమైన విధానానికి ఈ చర్య అనుగుణంగా ఉందని అది ఎత్తి చూపింది। ప్రాణాలను రక్షించడం మరియు మానవ మరియు భౌతిక నష్టాలకు కారణమయ్యే ప్రమాదకరమైన ప్రవర్తనలను తగ్గించడం లక్ష్యంగా ఈ చర్యలు భాగంగా స్థిరపడిన వ్యవస్థను ఏర్పరుస్తాయని అది వివరించింది। ఇతరులకు ప్రమాదం కలిగించే ఎవరినైనా చట్టం కఠినంగా అమలు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది। చట్టాన్ని పాటించడం మరియు గౌరవించడం ద్వారా సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా 24 గంటలు ట్రాఫిక్ మరియు పర్యవేక్షణ ప్రచారాలను కొనసాగించాలని ధృవీకరిస్తుంది। నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం మరియు రైజింగ్ వంటి తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రెఫర్ చేస్తామని, అక్కడ అవసరమైన విధానాలు పూర్తయ్యాయని భద్రతా వర్గాలు వార్తాపత్రికకు తెలియజేశారు। కొత్త ట్రాఫిక్ చట్టం అమలు తర్వాత మే, జూన్ మరియు జూలై నెలలో 102 నిర్లక్ష్యంగా డ్రైవింగ్ ఉల్లంఘనలు కేసులు జారీ చేయబడి ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి। నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 1 నుండి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 600 దినార్ల నుండి 1000 దినార్ల వరకు జరిమానా లేదా ఈ 2 జరిమానాలలో ఒకటి విధించవచ్చని వర్గాలు తెలిపాయి। పరిష్కారం జరిగితే జరిమానా 150 దినార్లకు అని వర్గాలు కూడా తెలియజేశాయి। కాబట్టి ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నాం। ప్రతి ఒక్కరూ మీరు తెలియని వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేసి తెలియచేయండి। జరిమానాలు అయితే చాలా భారీగా ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు। ఇలాంటి విషయాలు మరెన్నో మీరు తెలుసుకోవాలంటే ఛానల్ ఫాలో చేస్తూనే ఉండండి। ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్। మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం। Don't forget to subscribe, like, share. Thanks for watching.